మహాజాతర 21 వచ్చే నెల 21 నుంచి 24 వరకు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పనులకు సంబంధించి అధికారులతో ఒక సమీక్షా సమావేశం తెలంగాణ ఏదైతే దేవాదాయ శాఖ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ రివ్యూ నిర్వహించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మంత్రి సురేఖ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు? భక్తుల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి ఏర్పాటు? అన్నీ కూడా డిపార్ట్మెంటల్ వారీగా మేము రివ్యూ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది నా డిపార్ట్మెంటు, నా బాధ్యత ఇంతవరకే అనకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళకు అనౌన్స్మెంట్ పాయింట్స్ ఉంటాయో అక్కడి నుంచి కమాండ్ సెంటర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ భక్తులకు ఎవరికి ఇబ్బంది అయినా, ఏదైనా ఫెసిలిటీ ప్రాబ్లం అయినా, లేకపోతే ఏదన్నా పిల్లల్ని ఎత్తుకుపోవడం కానీ, బంగారము తీసుకుపోవడం కానీ ఇట్లాంటివి చాలా వాటన్నిటిని కూడా అలర్ట్ చేస్తూ ఉండాలి ఆ కమాండ్ సెంటర్ నుంచి అని చెప్తూ ఆర్టీసీ బస్సుల విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఒక నిమిషం కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలి అని చెప్పి పోలీస్ వాళ్ళకి సైన్ బోర్డ్స్ ఎక్కువగా చేయాలి. నైట్ టైము వాళ్ళకి దారులు సరిగా తెలియదు కాబట్టి రేడియం తోటి వాళ్ళకి లైన్ ఏదైతే ఉందో మార్కింగ్ లాగా పెట్టి ఇక్కడి వరకే మనం వెళ్ళాలి అనేటువంటి ఉండాలి. ఇట్లా చాలా ఒకటి కాదు, ప్రతి ఒక్క అంశం మీద కూడా మేము డిస్కస్ చేసాము. 25th డెడ్ లైన్ పెట్టాము పనులు కంప్లీట్ చేయడానికి. 25th అంటే ఒక 2-3 రోజులు అటుపోతుంది. 30th అంటే మరీ దూరం అయిపోతుంది. మళ్ళీ 25th తర్వాత 25th or 26th అన్న మళ్ళీ ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుందని చెప్పాము. ఈసారి ఆర్టీసీ మినిస్టర్ గారు వస్తామని చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గతంలో కంటే మెరుగ్గా ఈసారి సౌకర్యాలు ఉన్నాయి అనే విధంగా జరపాలని చెప్పి అందరినీ కూడా ఆదేశించారు. అంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ప్రభుత్వంలో మేడారం మహాజాతర జరగబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు. జిల్లాలో 2 మహిళా మంత్రులు ఉన్నారు. సో ఏదైతే ఇక్కడ మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పించారు. సో వాళ్లకు తగ్గట్టు అదే పురుషులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే దాదాపు 1 కోటికి పైగా వచ్చే భక్తులు ఎలాంటి సౌకర్యాలు ఆర్టీసీ కావచ్చు మిగతా విషయాలు? ఆర్టీసీ అదనంగా బస్సులు 2000 బస్సులు వేస్తామని చెప్తున్నాము. ఆర్టీసీ నుంచి ఆ బస్సులు వస్తాయి. ఎక్కడ వచ్చినా కూడా ఈ ట్రాఫిక్ ఆగడం ఒకటి ప్రాబ్లం వస్తుంది. ఇక్కడికి వచ్చినాక ఫెసిలిటీస్ ప్రాబ్లం. ఫెసిలిటీస్ అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఫెసిలిటీస్లో కాంప్రమైజ్ లేదు. కన్స్ట్రక్షన్స్లో కూడా ఎక్కడ తేడా ఉన్నా కూడా వాళ్ళ మీద కాంట్రాక్టర్ల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ రికార్డ్ చేస్తే ఆఫీసర్ల మీద యాక్షన్ తీయడం, నాణ్యమైన వర్క్ చేయాలని, నెక్స్ట్ జాతర వరకు కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ వీలున్నంత వరకు కట్టాలనేది మా యొక్క ఆలోచన. ఇప్పుడు ఈ జంపన్న వాగులో కూడా ఇసుక వేస్తారు కదా, బ్యాగులు అట్లా వేయకుండా మనం ఒక ప్లాన్ ప్రకారము అవి ఏదైతే ఉందో అవి చెక్ డ్యామ్స్ కట్టాలని ఇట్లా చాలా నిర్ణయాలు మేము తీసుకోవడం జరిగింది. ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డా, లేకపోతే అధికారులు ఏదైతే కాంట్రాక్టర్ల దగ్గర మామూలు వసూలు చేసినా ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? అంటే క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా దిగుతారు. వాళ్ళ టీం కూడా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ టీంలో ఎక్కడైతే క్వాలిటీ కంట్రోల్ లేదో ఆ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ ఇచ్చిన కాడ 100% ఆ బిల్లులు రికార్డ్ చేయబడవు. అది అధిగమించి బిల్లులు రికార్డ్ చేసినట్టయితే ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ అవుతాడు. ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతాడు. అంటే వీవీఐపీల కోసం హెలికాప్టర్ సౌకర్యం ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారు? అంటే హెలిప్యాడ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఏదైనా ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వస్తే చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. హెలిప్యాడ్ ఉంటుంది తప్పకుండా. అటువంటి అవకాశం ఉంటే, అవసరం ఉంటే తప్పకుండా అది కూడా మేము చేపట్టడం జరుగుతుంది. వీవీఐపీస్కు అంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు నడుపుకుంటారు. గవర్నమెంట్ నుంచి ఏమి ఉండదు. ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా పెట్టుకుంటారు. ఆ పద్ధతిలో వాళ్ళు పెట్టుకుంటారు. మాకు వాళ్ళతో సంబంధం ఉండదు. సో చూడొచ్చు, ఏదైతే వీవీఐపీలకు సంబంధించి హెలికాప్టర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఇక్కడ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా ఇక్కడ త్వరితగతిన పనులు పూర్తి చేయాలి. ఈ పూర్తిగా అవుతున్న పనుల్లో ఎవరైనా అధికారులు లాలుచిపడ్డా, అధికారులు ఏదైనా అవినీతికి పడ్డా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. దాదాపుగా మరొక నెల 5 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అధికారులను మాత్రం అలర్ట్ చేశామని చెప్పేసి అయితే మంత్రి సురేఖ చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్.